బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇది తింటే వేడి చేస్తుంది, అది తింటే వేడి చేస్తుంది, ఇది తినొద్దు, అది తినొద్దు అని మనం రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. మనం కూడా వీళ్ళ మాట వాళ్ళ మాట విని ఏ తినాలన్నా భయపడుతూ ఉంటాం. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మొదటి 3 నెలలు మనమే అసలు ఏది తినే సిచ్యువేషన్లో ఉండనే ఉండం. ఏమైనా తినాలన్నా మళ్ళీ ఎక్కడ వాంతులై బయటకు వచ్చేస్తుందనే భయంతో పెరగనం తప్ప మరి ఇంకేది ముట్టుకోం. తీరా 5th మంత్కి వచ్చేసరికి మనకి ఏదైనా తినాలనిపించినా అప్పటి నుంచి ఆరగదు. ఒకవైపు ఇంట్లో వాళ్ళు, డాక్టర్లు, బయటి వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇది తినాలి అది తినాలి అని చెప్పేసి ఒక లిస్టే రాసిస్తారు. కానీ మనకు మాత్రం ఇంక 5th మంత్లో నుంచి ఏం తినాలన్నా అరగదేమో అని భయం. ఒకవైపు తినాలని ఆశగా ఉన్నా తిన్న దగ్గర నుంచి ఆ ఫుడ్ అంతా గొంతులోనే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అని కొన్నిసార్లు తినడమే మానేస్తాం. ఇలా ఉంటుంది మన ప్రెగ్నెన్సీ లేడీస్ పరిస్థితి. 7th మంత్ నుంచి 9th మంత్ వరకు విపరీతంగా ఆకలి, ఏవేవో తినాలని ఆశ, కోరిక, క్రేవింగ్స్, టెంప్టేషన్స్ చాలా ఉంటాయి. కానీ ఏమైనా తిన్నామంటే మాత్రం అది అరగదు, గొంతులోనే ఉండిపోతుంది. ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా అని ఏమీ తినకుండా ఉంటే మనకు నీరసం వచ్చేస్తుంది, లోపల ఉన్న బేబీకి కూడా ఫుడ్ సరిపోదన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఒకేసారి ఫుడ్ అంతా తినేయకుండా మనము కొంచెం కొంచెంగా ఒక 1/2 అవర్ 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చి కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఎక్కువగా మనం వాకింగ్ చేస్తూ ఉండడం వల్ల మనకు ఫుడ్ అరుగుదల బాగుంటుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే తినగానే ఎప్పుడు కూడా పడుకోకూడదు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత ఒక 1 అవర్ వాకింగ్ చేసిన తర్వాత మాత్రం పడుకోవాలి.